శుభోదయం అండి. శ్రీమాత్రే నమః. ఈరోజు సండే అండి. హ్యాపీ సండే అందరికీ. సండే రోజు పూజ చేసుకున్నాము. పూజ అయిపోయిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా టిఫిన్ అవి మీకు చూపిస్తాము. ఇంకా ఈరోజు ఏమేం చేస్తామనేది. ముందుగా అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీరు అందరూ నా ప్రతి వీడియోకు కామెంట్ చేయగలరని కోరుతున్నాను. దేవుడి దయ వల్ల మీరందరినీ నా సపోర్ట్ వల్ల నేను ముందుకెళ్తాను. ఇది వచ్చి ఇంటి ముందు ముగ్గండి. సండే కదా ముగ్గేసాను. ఇంటి ముందు ముగ్గేసుకున్నాము. ఇంకా వాళ్ళు వాకింగ్కి వెళ్ళేసి వచ్చారు. ఇంకా అవన్నీ ఏం చూపించట్లేదండి ఈరోజు. నెక్స్ట్ వచ్చేసి ఏది పాప మమ్మీ ఏం చేస్తుందమ్మా? మమ్మీ ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తున్నావు? అండి ఏం లేదు, ఇలా అల్లము ఎల్లుల్లిపాయ తమలపాకులు తిందామని రెడీ చేస్తున్నాను. కోసం తింటావా? తినాలిగా ఇప్పుడు. రెడీయా? పాప కూడా వెయిట్ చేస్తుంది మన కోసం. పాప కూడా వెయిట్ చేస్తుంది. నా అమ్మలు ఆకులు తెంపుకొచ్చుకున్నాం. చూపిద్దాం ఆకులు మనవి, మన తమలపాకులు. పద. మమ్మీ ఏం చేస్తుంది చూడు. మన ఇంట్లో తమలపాకు ఇవి తెంపనా? కొంచెం మరి లేత కదా. సారగుందమ్మా. ఏం కాదు, ముదురు అయినా ఏం కాదు. చెంగ కొడుతుంది. రెండా చెట్టు చూపించినావా? చెట్టు మంచిగా గ్రోత్ అవుతుంది. సరిపోతుంది. 4 చెరువులు. ఓకేనా? క్లీన్ చేసుకోవచ్చు సరేనా? ఉండండి, చూపిస్తాను. మన ఇంట్లో కనుక మనం మంచిగా మనం రోజు మనం మంచిగా నీళ్ళు పోస్తాం. లేకపోతే ఫ్రెష్ తమలపాకులు మన ఇంట్లో. అల్లము కొంచెం చిన్న కట్ చేసుకొని. నువ్వు తింటావా? తింటావా మరి కెమెరా మొత్తం కెమెరా కట్టబుల్లో పాపా. కొంచెం అంట ఏందా నువ్వు కెమెరాకు ఉంటావా? నీ వీడియో తీయాలా? నిన్న నీ వీడియో వచ్చింది కదా, చెప్పు మన ప్రేక్షకులకు చూడమని, మన వాళ్ళందరూ చూడమని చెప్పు. నీ వీడియో మొత్తం నా తల్లి. నువ్వు తింటావా? నాకు కష్టం. నువ్వు ఈజీగా తింటావు కానీ నాకు కొంచెం కష్టం ఇది. అన్న ఒకసారా లోపలేసిన నాతో కాదు నాయన, నేను ఒకటొకటి తింటాను. అన్నీ ఇందులో పెట్టేశాను. ఎల్లుల్లిపాయలు అన్నీ పెట్టినాను. తినడం ఇంకా నువ్వు తినగలుగుతావు ఈజీగా, నేను తినడం కష్టం కొంచెం.
రెండు ఒకసారి తినవా? ఫస్ట్ అయిపోయిందండి, ఇది సెకండ్ది కొంచెం కష్టంగా ఉంది. అయినా తినాలి, బాగుంది, తింటే చాలా మంచిది అంటాం. తను తింటారు కానీ నేను ఎప్పుడో ఒకసారి తింటాను. అయినా వీక్లీ తింటాను కానీ నేను తినా. నేను కూడా తినాలని ఫిక్స్ అయినా, అందుకు గాను తింటున్నా. ఈరోజు కొంచెం కష్టంగా ఉంది, అంటే తిన్నా ఇంతకుముందు కూడా 2-3 సార్లు, మళ్ళీ తిందామని. మొత్తం తినాలంటే కొంచెం కష్టం నాకు. తనకైతే ఏ రియాక్షన్ లేదు, తినేసాం. ఎందుకంటే నాకు అలవాటు కాదు, కొంచెం కష్టమవుతుంది నాకు అంతే. కెమెరా మొత్తం నువ్వే ఉంటావు నాని. అమ్మా తల్లి చూడండి, కెమెరా మేము జరుపుకుంటా ఉంటే ఆమె చూడండి కెమెరాకి మొత్తం అడ్డం వస్తుంది. ఈరోజు నిన్న తీసినాం కదా, ఈరోజు కూడా ఈమెనే కావాలి మన వీడియో. ఆకు తింటావు, బీనీస్ తింటావు. తిన్నది ఒక 3 తినింది, ఇది 4 తీసి ఇచ్చినాను, 3 తిన్నది, ఇంకొకటి ఉంది. చూద్దాం తర్వాత తింటదేమో బీనీస్. ఓకేనా? చాలా ఈ కళ్ళు చూడ ఎట్లా కొడుతుంది. ఎందుకు రాని ఈరోజు ఇంత రియాక్షన్ ఇస్తున్నావు నువ్వు? ఇదో 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 మంగళ తల్లులే. మమ్మీ కిసి నాకొద్దు, మమ్మీ కిసి మమ్మీ కిసి. లుక్ హియర్ లుక్ హియర్. ఫిక్స్ అయిపోయింది ఈరోజు అంతా వీడియోలో నేనే ఉండాలి కదా రాని. రేసు పాప బుచ్చిరాని డైమండ్ అని చూడండి ఎంత బాగా నిన్న సాంగ్ చేసింది కదా, డైమండ్ లాగా మెరిసిపోతుంది. ఈరోజు పౌడర్ రాసుకుంటాం. ఒక రోజు అంతా టెస్ పాపకు ఏ మెడిసిన్ ఇస్తామో ఆమె పౌడర్ ఏమి అవన్నీ చూపిస్తానండి నేను. ఒకరోజు ఉన్నాయి, ఇప్పుడు నేను చూపిస్తాను. పౌడర్ ఏమేమి రాస్తానో అవి కూడా చూపిస్తాను పాపకు. టిఫిన్ అండి, ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి బ్రెడ్ కొంచెం పీనట్ బటర్ పెట్టుకొని తిందామని ఇంకా తింటున్నాము. బ్రెడ్ పెట్టుకున్నాను, కొంచెం పీనట్ బటర్ పెట్టినాను ఇద్దరి కోసం అనేసి. చూడండి, పీనట్ బటరు, బ్రెడ్, ఇంకా టిఫిన్ తినేస్తున్నాము. టిఫిన్ తినేసి అంటే టీవీ చూస్తున్నాం అనమాట. అక్కడ ఏదో న్యూస్ ఏదో పెట్టారు ఈయన, అందుకోసం అనేసి టీవీ చూస్తున్నాము. ఇద్దరము టీవీ చూసుకుంటూ టిఫిన్ తింటున్నాము. మార్నింగ్ నుంచి పాప గోల చూసినారు కదా, ఇంకా టిఫిన్ అయిపోతుంది ఈరోజు. ఇంకా బ్రెడ్ ఉందనేసి నేను ఏ టిఫిన్ చేయలేదన్నమాట ఈరోజు. ఇంకా మళ్ళీ బ్రెడ్ 2 డేస్ 4 డేస్లో అవ్వజేయాలి, అందుకోసం అనేసి. నిన్న చూసారు కదా డీమార్ట్లో 2 ప్యాకెట్స్ తెచ్చినాను అనమాట. అందుకని ఇంకా బ్రెడ్డే తిందామని ఈరోజు ఫిక్స్ అయ్యి ఏ టిఫిన్ చేయకుండా ఉన్నాను అనమాట. టిఫిన్ ఏం లేదు, ఇంకా ఇదే మార్నింగ్ బ్రెడ్. టీవీయే చూస్తారు కొంచెం మార్నింగ్, అయినా కొంచెం టైం దొరుకుద్ది, అందుకు గాను ఇంకా టీవీ చూసుకుంటారు.
కొద్దిసేపు టీవీ చూస్తే ఆయన కొంచెం రిలాక్స్ అవుతుంది అనేసి కొద్దిసేపు టీవీ, కొద్దిసేపు కొంచెం సేపు గేము 2 ఆడతారు ఆయన. కొంచెం బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది అని, మైండ్ ఫ్రెష్గా ఉంటుందని. ఎందుకంటే పాపం అలసిపోతారు కదా బయట, అందుకని. నెక్స్ట్ చూపిస్తాను. ఇంకా టీ తాగుదామని తెచ్చుకున్నాము. చెరుకు కప్పు టీ అనమాట. టీ తాగేస్తున్నాం చూడండి. అదే నేను చెప్పినాను కదా, కొద్దిసేపు తనకు టీవీ చూడడం అలవాటు అనమాట. రోజు టీవీ చూస్తారు, కొద్దిసేపు గేమ్ అయినా ఆడతారనమాట. అందుకు కొంచెం ప్రశాంతంగా ఉండని తనకు అలవాటు. ఇంకా కొద్దిసేపు చూడడం, ఆ టీవీలోనే నిమగ్నం అయిపోయినాడు చూడండి. బాగా చూస్తారు న్యూస్ మొత్తం చూస్తారు. ఒక 1 అవర్ అట్లా టైం ఉంటే 1 అవర్ చూస్తారు, లేదంటే ఒక ½ అవర్ చూస్తారు. ఇంకా తన టైంను పట్టుకొని తను చేసుకుంటాడు పని. ఇంకా నా పని నేను చేసుకుంటాను, అట్లా అన్నమాట. ఏదో చూపిస్తున్నారు, నాకు కూడా చెప్తున్నారు అన్నమాట టీవీలో. నేను వీడియో ఎలాగ వస్తుందని చెక్ చేస్తున్నాను. ఎందుకంటే నిన్న కొంచెము రొటేట్ అయింది, అది చూసుకోలేదు నేను. తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత చూశాను అన్నమాట. అందుకుగాను రికార్డ్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాను అన్నమాట నేను. తప్పక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆదరాభిమానాలు నాకు అందించండి తప్పకుండా ప్లీజ్. మీ ఇంట్లో బిడ్డగా, అమ్మగా, అక్కగా, చెల్లిగా నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి వీడియోకు లైక్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి లంచ్ కోసం అన్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా రైసు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నిమ్మకాయ, కొత్తిమీర, కొంచెం పువ్వు, బగారాకు అంటారే, పుదీనా, కొంచెం హోల్ గరం మసాలా అండి. అయితే నాకు అప్పుడప్పుడే గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. రుబ్బి కూడా పెట్టుకుంటాను. అయినా కానీ చికెన్ మటన్ చేసినప్పుడు నాకు కొంచెము అల్లం వెల్లుల్లి పేస్టులు అలాగ వేయడం అవసరం. అది కొంచెం సాల్ట్, నెయ్యి, ఇంకా అప్పుడప్పుడు దంచుతాను చూడండి. 1½ గ్లాసు రైస్ తీసుకున్నాను. ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా బగారా చేస్తున్నాను చూడండి. బగారా రైసు, మటన్ కర్రీ అండి ఈరోజు. చూపిస్తాను చూడండి. కొంచెం పువ్వు ఆకు బగారాకు వేసాను, తర్వాత పుదీనా వేసాను చూడండి. అది కొంచెం బాగా ఏగదాకా నేను మంచిగా వేయించుకుంటాను. బాగా వేగాలండి. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసాను చూడండి. మీకు బాగా కలిపేసి మంచిగా వేపుకోవాలన్నమాట అవి. తర్వాత వచ్చేసి నేను కొంచెం జీరా పౌడర్ వేస్తానండి బగారా రైస్లో. ఎందుకంటే కొంచెం డైజెషన్ అవుతుందని జీరా, సోంపు, వాము మిక్సీ చేసి పెట్టుకుంటాను. ఇది వచ్చేసి ధనియాల పౌడరు. నాకు అట్లా అలవాటు అనమాట. అందుకని కొంచెం బగారా రైస్లో వేస్తే బాగా డైజెషన్ అవుతుందని నా ఫీలింగు. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే మీరు అది స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కొంచెం లెమన్ పిండుతాను, చూపిస్తాను మీకు తర్వాత పిండేటప్పుడు. కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను చూడండి. కొంచెం సాల్ట్ అండి. అప్పుడు ఫుల్ స్పూన్ రాలేదు, ఒక ఫుల్ స్పూను వేస్తానన్నమాట. కొంచెం తక్కువ వచ్చింది అందుకని. ఇంక వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. మసాలా హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు మీకు ఇందాక చూపించినాను, అలాగే సేమ్ దీనికి కూడా వేస్తానన్నమాట. కొంచెం బాగా దంచేసి అప్పుడప్పుడే దంచేస్తాను. అట్లా స్మెల్ చాలా మంచిగా అనిపించుద్ది అనమాట నాకు. నెక్స్ట్ నెయ్యి అవి వేస్తాను, తర్వాత మీకు చూపిస్తాను. నెక్స్ట్ వాటర్ కొలతతో పోసేసి ఇంకా అవి మరగనిస్తాను. మరగనిచ్చినాక అప్పుడు వడగట్టుకున్న రైసు వేస్తానన్నమాట నేను. కొంచెం కలిపేసుకొని అది స్మూత్గా ఇట్లా కలపాలండి, లేదంటే బాస్మతి రైస్ ఊరికేనే ఇరిగిపోతాయి అనమాట. అందుకే కొంచెం అట్లా అన్నాను చూడండి నేను. ఇంకా మూత పెట్టేయడమే.
మూత పెట్టేసి బాగా ఉడకనిచ్చుకోవడమే. ఒక 10 నిమిషాలలో అది అయిపోతుంది రైస్. చూపిస్తాను మీకు. ఇంకా దాంట్లోనే కొంచెం లెమన్ మొత్తం పిండానండి ఒకటి. ఇది హాఫ్, ఇంకొక హాఫ్ కూడా పిండుతాను. కొత్తిమీర అండి, కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము ఇప్పుడే. ఇంకా బాగా ఉడుకుద్ది, స్మెల్ బాగా పట్టుద్ది. కొంచెం నెయ్యి కూడా వేసేస్తున్నాను చూడండి. కొంచెంగా నెయ్యి వేసుకుంటాను. అది మంచిగా బగారా రైస్కు స్మెల్ నాకు నెయ్యి చాలా ఇష్టం అనిపిస్తుంది, అందుకని కొంచెం వేస్తాను. ఇంకా బాగా కలిపేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు దాన్ని ఉడకనిద్దామండి. అది ఉడికిద్ది, తర్వాత రెడీ అయినాక చూపిస్తాను మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి మటన్ చేసుకుందామండి. మటను హోల్ గరం మసాలా, అదే ఉల్లిపాయలు, పుదీనా, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అది హోల్ గరం మసాలా అడుగునుంది, మీకు చూపిస్తాను చూడండి. అది మసాలా వేసుకుంటాను నేను అడుగున. కొంచెము అల్లం వెల్లుల్లి సేమ్ బగారాకి ఎలాగేసామో అలాగనమాట. ఇంకా పౌడర్ అవసరం. ఇది తాలింపులు వేస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట. అందుకని నేను ఇది గరం మసాలా కూడా తాలింపులో వేసేస్తాను. అట్లా స్మెల్ చాలా ఇష్టం అనిపిస్తుంది నాకు, అందుకోసం అనేసి. నెక్స్ట్ ఆయిల్ వేసుకున్నాను చూడండి. నేను ఆయిల్ పల్లి నూనె వాడతానండి. పల్లి నూనె అది ఒకటి వచ్చి 350 రూపీస్ అండి, 1 లీటరు ఆయిల్ చూపిస్తున్నాను. అక్కడ మీకు రేటు కూడా కనిపిస్తుంది 340 అని. 340 రూపీస్ అండి ఒకటి, అది లీటరు. ఆయిల్ కొంచెం వేసాను అంటే ఒక 2-3 స్పూన్లంతా వేసాను. అది బాగా కొంచెం ఎక్కువే పడుతుందండి మటన్కి, కొంచెం ఎక్కువ వేసా. ఆయిల్ కనబడుతుంది చూడండి మీకు. కొంచెం ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసానండి దాంట్లో. ఇవి కొంచెం బాగా వేగనియాలి. బాగా ఎర్రగా అయినాయి చూడండి. ఇంకెర్రగా అయినాక ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ అది నూరున్నాను చూడండి. గరం మసాలా అది ఒక దగ్గర నూరుకున్నాను అనమాట. కొంచెం మెత్తగా ఏం అవసరం లేదండి, కొంచెం కచ్చాపెక్క ఉన్నా పర్వాలేదు. అట్లా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు. అందుకు గాను ఇది మసాలా కూడా దీంట్లోనే తాలింపులోనే వేసేస్తాను అనమాట. నాకు ఫస్టే చాలా ఇష్టం అట్లా. ఆవిరికి కొంచెం కెమెరాది అవుతుంది. ఇది బాగా వేయించుకోవాలండి. వేయించుకున్నాక కొంచెం పసుపు, 1 స్పూన్ అంత వేసానండి పసుపు. కొంచెం పుదీనా తాలింపులో వేస్తే ఆ స్మెల్ అంతా ఆ తాలింపులో బాగా పట్టుద్దండి. ఏగి ఆ ఉల్లిపాయలకు దానికి పట్టుద్ది. అట్లా కొంచెం మంచి స్మెల్ అనిపిస్తుంది అండి నాకు మటన్. ఎందుకో అట్లా మటన్ అయినా చికెన్ అయినా కొంచెం తాలింపులు వేస్తే కొంచెం నాకు అట్లా ఇష్టం అనిపిస్తుంది అనమాట. అందుకు గాను కొంచెం మటన్లోనే ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసాను అనమాట. బాగా ఏగనిచ్చుకోవాలండి. ఇది కొద్దిసేపు బాగా వేయించుకుంటున్నాను చూడండి. కొంచెం బాగా వేగినాక అప్పుడు మటన్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట దీంట్లో. చూడండి ఇంకా ఉల్లిపాయలు వేగలేవు. మనం వేసిన అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాకే అప్పుడు మటన్ వేస్తున్నాను చూడండి. మటన్ వేస్తున్నాను. కెమెరాతో ఒక చేతో కష్టంగా ఉందండి. అందుకు కానీ కెమెరా పక్కన పెట్టి కలుపుదామనేసి ఇంకా అనుకుంటున్నాను. కెమెరా పక్కకు పెడతానండి ఇంకా కొద్దిసేపు. ఒక చేతో కలపడం అవ్వట్లేదు అది. అలా కలుపుకున్నాక బాగా ఉడకనిస్తానండి. ఉడకనిచ్చాక నేను జీరా పౌడరు 1 ఫుల్ స్పూను, ఇది సాల్ట్ అండి 1 స్పూను, 1.5 స్పూన్ వేసానండి. ఇది ధనియా పౌడర్ అండి, ధనియా పౌడర్ వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కారం అండి 2 స్పూన్లు పట్టుద్ది. కొంచెం ఎక్కువే పట్టుద్ది, ఎందుకంటే అది నీసు వాసన వచ్చుద్ది కదా మటన్. అందుకని ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నాను. ఇంకా దీన్ని బాగా కలుపుకోవడమే. బాగా మటన్ని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా పెట్టి వాటర్ పోసి కుక్కర్ పెట్టేయడమే. నెక్స్ట్ రెడీ అయిపోయింది చూపిస్తున్నాను ఇంకా మీకు. తినడానికి రెడీ ఉంది ఫుడ్. ఓకేనా. మా సండే స్పెషల్ బగారా రైస్, మటన్ కర్రీ. మీ సండే స్పెషల్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్. బాయ్.